శివ శివ అంటూ ఒక్క పొత్తిడిసే ఎవలాడ రాజన్న జాతర చూడు పాయలై విడిపోయే గంగా ఏడు పాయల జాతర చూడు అలిగిన మీకు అందరికీ పేరు పేరున నా శుభాకాంక్షలు. మరి మిత్రులు చెర్వెల లక్ష్మీనరసింహరావు గారు, జడ్పీ చైర్మన్ అరుణ గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ మాధవి గారు, జడ్పీటీసీ రవి గారు, వాణి గారు, తిరుపతి గారు, ఎంపీపీ భద్రమ్మ బాబు గారు, మరి మిత్రులు ఈరోజు బిడ్డ నువ్వు మరి మాకెందుకు నువ్వు చెప్పే ఒకరికో మాట ఒకరి మాట నువ్వు చేసే చెప్పేది ఒక మాట చేసేది అదే ఆచరణ చేస్తా ఉన్నాం. ఒక్కసారి అద్దం ముందర పెట్టుకొని నీ ముఖం చూసుకున్నట్టయితే ఆ గుడ్డు గాడి గుడ్డు నీ మీదే కనిపిస్తుంది. ఏ హామీ కూడా నువ్వు నెరవేర్చాలని సభకు తెలియజేస్తున్నాను. మన అభ్యర్థి పెద్దలు వినోద్ కుమార్ గారు మన మోడీ గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉంటే 2014 నుండి 19 వరకు ఇలా వారు ఎంపీగా ఉండ్రి. 10 పోతే మళ్ళా వారు ఇలా రైల్వే లైను మన కొత్తపల్లి మనోహరాబాద్ హైదరాబాద్ వరకు ఇలా కొత్త రైలు అంటే మన వేములవాడ పట్నం కూడా రైలు కూత మోగబోతోంది. 2025లో అది వారు ఘనతానికి సభకమైందని తెలియజేస్తున్నారు. అదే కాదు ఇలా IIITకి 50 ఎకరాలు కరీంనగర్లో ఇచ్చారు. మన పిల్లలందరూ మంచిగా చదువుకోవాలి, అంతర్జాతీయంగా ఎదగాలని ఆలోచనతో మరి వారు తీసుకొస్తే మరి 50 ఎకరాలు ఇచ్చి IIIT శాంక్షన్ చేపిస్తే ఇప్పుడున్న పార్లమెంట్ సభ్యులు సంజయ్ గారు మరి వారు దాన్ని పర్సూ చేయక దాని వల్ల గుజరాత్ తీసుకుపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఆలోచించారు కదా, పని చేసే వ్యక్తి మీ ముందుంటున్నాడు. కేవలము మరి మాటల గారడితోనే మరి ఏదో నడవాలి. ఇలాంటి చట్టాలు వ్యతిరేకించేవాడు వాడు గులాబీ జెండా వాడు పార్లమెంట్లో ఉండే. నేను మీ దీవెన వల్ల 2014లో ఎంపీ అయినా మీరు నన్ను గెలిపించిండ్రు. మోడీ గారు 10 సంవత్సరాలు ప్రధానమంత్రి అయితే మొదటి 5 ఏళ్ళు నేను ఎంపీని, తర్వాత నన్ను ఓడగొట్టి బండి సంజయ్ ఎంపీ అయిన గత 5 ఏళ్ల నుండి. నేను తీసుకొచ్చిన కరీంనగర్ నగరానికి 1000 కోట్ల రూపాయలు ఇలా స్మార్ట్ సిటీ. నేను తీసుకొచ్చిన కరీంనగర్ నుండి పోయినపల్లి వేములవాడ నుండి సిరిసిల్ల మీదకెళ్ళి సిద్దిపేట మీదకెళ్ళి గజ్వేల్ మీదకెళ్ళి మనోహరాబాద్ సికింద్రాబాద్ రైల్వే లైను ఇప్పుడు సిద్దిపేట వరకు రైలు నడుస్తుందని దక్షిణ కాశీని ఇలా మోడీ గారు కాశీని రిప్రజెంట్ చేస్తున్నాడు. ఇలా కాశీ ఎంపీ మోడీ గారు దక్షిణ కాశీని కూడా కాశీలాగా తీర్చిదిద్దాలని చెప్పి నేను ఇలా ప్రకటిస్తున్నా. ఉత్తర భారతదేశంలో కాశీ నగరాన్ని కోట్ల రూపాయలు పెట్టి నువ్వు సరిదిద్దినావు. మా వేములవాడలో ఉన్నటువంటి రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి ఒక 500 కోట్లు ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మోడీ గారు మీరు వచ్చిందా? ఇప్పుడు నేను వేములవాడ దేవాలయం ముందు అని మాట్లాడుతున్నాను. నీ వారణాసి ఉత్తర కాశీకి ఇలా నువ్వు 1000 కోట్ల పెట్టి తీర్చిదిద్దినావు. సంతోషం. బిడ్డ
రాజన్న సాక్షిగా